అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు కళ్ళలో కూడా ఊహించని అందమైన స్త్రీతోటి శుభవార్తలు అందుకుంటారు. ఈ వార్త వినగానే మనసు గాల్లో తేలినట్లయిపోతుంది. మీరు మీ బంధువులందరితో వార్తను పంచుకుంటారు. ఇక చాలిక గడుపుతారు. సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలున్నాయి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. ఇక ఈరోజు కళా నైపుణ్యాలు కూడా బలోపేతం చేయబడతాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే మరి పెరుగుతుంది. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం అన్ని రకాలుగా మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తగు విధాలుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తించడం ఈరోజు సాధ్యమవుతుంది. ఈరోజు ఈ రాశి వల్ల మాత్రం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు కూడా తల్లిదండ్రుల మరి గురువుల ఆశీర్వాదం చాలా అవసరం అవుతుంది. ఈరోజు ఈ రాశి వల్ల మాత్రం ఎక్కువగా అనారోగ్య సమస్యలు బాధపెట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి చిన్న అనారోగ్య సమస్య అయినా సరే అస్సలు అశ్రద్ధ చేయకూడదు. సృజనాత్మకంగా పనులు చేయగలుగుతారు. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కొంత పనులు బిజీగా ఉండడం అనేది జరుగుతుంది. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. ఈరోజు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమ్యక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి. మీలో నాయకత్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం జలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా అయితే ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈరోజు అదృష్ట మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పని జరుగుతుంది. భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు. ఈరోజు సామర్థ్యం మీలో పెరిగిపోతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. ఇక స్నేహితుల నుండి కూడా సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈరోజు కుటుంబానికి సమయం అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం కూడా ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధించుకోగలుగుతారు. సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయము. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈరోజు రాశుల్లో ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తారు. ఆగిపోయిన పని జరుగుతుంది. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆపలు చాలా దూరం నుండి వస్తాయి. తెలియని వ్యక్తులను కలుస్తారు. మనసు యొక్క ఇబ్బందులు అధిగమించబడతాయి. పని పెరుగుతుంది. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. రాత్రిపూట ప్రయాణం చేయట మరి ప్రయాణం చేయు సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చేయుట క్షేమదాయము కాదు. కుటుంబ విషయాలను ఆసక్తిగా మీరు నిర్వర్తించేటటువంటి సామర్థ్యం అయితే కలిగి ఉంటారు. వృధా చేసిన చర్చలను అయితే నివారించవలసినటువంటి అవసరం ఉన్నది. పని పరిస్థితులను అయితే అవలంబిస్తారు. వేగంగా పనులు చేయగలుగుతారు. ఈ ఖర్చులు పెరుగుతాయి. పనిలో బిజీగా అయితే మరి ఉంటారు. ఈరోజు రాష్ట్రాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం కనిపిస్తూ ఉన్నది. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటూ ఉంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడం సాధ్యమవుతుంది. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు. ఈరోజు రాష్ట్రాల్లో మాత్రం ఆరోగ్యం మెరుగుపడే లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రైవేటు విషయాల్లో ఓపికగా ఉంటారు. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యమవుతుంది. కార్మికులు కూడా మంచి లాభాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులైతే ప్రమోషన్ గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అహేతుక ప్రమాదాన్ని మాత్రం తీసుకోకుండా ఉండాలి. అవగాహన ఉన్నటువంటి విషయాల్లో మాత్రమే ఈరోజు పాల్పంచుకోవాలి. బాధ్యతలు కొన్ని చక్కగా నెరవేర్చుకుంటారు. ఈరోజు ప్రేమికులకు శుభమైనటువంటి రోజుగా ఉంటుంది. మరి ప్రేమికుల మధ్య మంచి సంబంధాలు అనేవి ఉంటాయి. ఈరోజు మంచి సమయం అనేది గడిపే అవకాశం. ఫోన్లో సంభాషణ ఎక్కువగా చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఈరోజు అయితే అనిపిస్తుంది. ప్రేమికులకు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రేమ వివాహం సఫలీకృతమవుతుంది. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగుతారు. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి.
ఈరోజు రాశి వల్ల మనం కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తగు విధాలుగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉన్నది. మరియు ఈరోజు రాశి వల్ల మాత్రము శత్రువుల నుంచి హాని కలగకుండా ఉండాలంటే మెడలో ఈరోజు ఏడుముఖి రుద్రాక్షను ధరించుట లేదా నుదుటి పైన తెలుపు చందనం తిలకం వర్తించుట శుభదాయకంగా ఉంటుంది. ఎటువంటి హాని ఎవరి వల్ల దరిచేరకుండా ఉంటుంది. లక్కీ సంఖ్య 78 మరియు లక్కీ కలర్ ద్రాక్ష. పరిహారములో మరి ఈ రోజు రాశి వారికి శివ పార్వతులను పూజించడం శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.